రవ్వ గులాబ్ జామున్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. రవ్వతో మనం చేసుకుంటున్నాం అన్నమాట. సరే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మరి అయితే ముందుగా ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేయండి. ఓకే, ఇక్కడ డీప్ ఫ్రై కూడా ఉంటుంది కదా. ఓకే, ఫస్ట్ పాలు వేడి చేసుకోవాలి. అందరికీ అర్థమయ్యేటట్టుగా చక్కగా కొలతలతోటి చూపిస్తున్నారు మాకు. ఇలా అయితే గొడవ ఉండదు, ఎలా ఉండదు అలానే లూజ్ అయిపోతుంది కదా, ఇలాంటివి చేయడానికి రాదు. నిజం, ఇలాంటివి కరెక్ట్ గా ఉండాలి మనకి. కరెక్ట్ ఉండాలి. ఈ పాలు బాయిల్ అవ్వాలా? బాయిల్ అవ్వాలి. ఓకే, బాయిల్ అయిన తర్వాత రవ్వ వేసుకుంటాం అన్నమాట. అసలు ఈ రవ్వతోటి మన గులాబ్ జాములు సేమ్ అలానే రుచి ఉంటుందా? బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటాయి. సేమ్ గులాబ్ జామ్ పిండి బయట తీసుకొచ్చింది ఎలా ఉంటుందో దానికంటే బాగుంటుంది. దానికంటే బాగుంటుందా? దానికంటే రవ్వతో బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చు కదా మనం. అవును, ఈవెన్ అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మంచిగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది కదా. ఓకే, పాలు బాయిల్ అవుతుంది. బాయిల్ అవుతుంది, కలిపిస్తాను. నేను కలుపుతూ ఉంటాను, మీరు వేసేయండి. ఉండలు కట్టకుండా. ఓకే, ఉండలు కట్టకుండా మనం చేసామంటే బాగుంటుంది నీట్గా, లేదంటే గడ్డగడ్డలా తగులుతూ ఉంటుంది మధ్య మధ్యలో. ఇది మనకి బాగా దగ్గర పడిపోవాలి కదా. చాలా. ఇప్పుడు ఇవే మనము గులాబ్ జామున్ లాగా చిన్న చిన్నగా బాల్స్ లాగా వీటితోనే చేసుకోవాలి. ఓ, అంత దగ్గర పడాలి అయితే మనకి చాలా. ఓ, చల్లారిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది ఇది? లేదండి, లేదా మనకి స్టవ్ మీద ఉంటుండగానే కలుపుతూ ఉండాలి. ఓ, నాకు పెద్ద పని అప్పు చెప్పారే. తినేటప్పుడు ఈజీ అనిపిస్తుంది కదా, చేసేటప్పుడు కష్టపడితేనే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అవును, కొనుక్కుని వచ్చిన ఎవరికైనా పెట్టాలంటే మనసు ఒప్పుతుంది, కానీ ఇంట్లో కష్టపడి చేసుకుని ఎవరికైనా పెట్టాలంటే అంత కష్టపడి చేసుకున్నావు అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది అలాగా? మాకు అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందా? ఎవరు ఫుడ్ మీ ఇంట్లో బాగా అన్ని రుచులు కావాలనే వాళ్ళు ఎవరున్నారు? బాబు. మీ అబ్బాయా? ఓకే, అది కావాలి ఇది కావాలంటాడా? అడుగుతాడు. ఓకే, నిజమేనండి, బాగా దగ్గరకు వచ్చేసింది. అలా కలపాలన్నమాట. మా బాబోయ్, చేతిలో గట్టి పట్టు ఉండాల్సిందే. అమ్మా లక్ష్మీదేవి, పల్లవి అమ్మ, నీకోసమే ఈ రవ్వ గులాబ్ జాములు చేస్తున్నాము. ఆఫ్ చేసాను ఇంకా. చాలా చాలా అయిపోయినట్టే. అమ్మయ్య, మొత్తం మీద ఒక రంగు, ఒక రూపుకి తీసుకొచ్చాం. ఇప్పుడు ఇంత వేడి వేడి చేయడం కష్టం కదా. అయితే చల్లారాలి. ఇది చల్లారేంత వరకు కాసేపు వెయిట్ చేద్దాం మరి. ఓకే, కాసేపు వెయిట్ చేసాం, చల్లారు ఉంటుంది. సరిపోయింది చూడండి. సరిపోయిందండి. సరిపోతుందా ఇలాగా? సరే, ఇది నేను ప్లేట్లోకి తీసేస్తాను. ఇప్పుడు ఈ వంట కోసం ఇంకేమైనా సిద్ధం చేసుకోవాలా మనము? చక్కెర పాకం పెట్టాలి. ఓకే, ఇది ఇటు పెడతాను. ఓకే, చక్కెర పాకం అక్కడ పెట్టేసుకోవచ్చు. ఈ స్టవ్ నేను ఆన్ చేసేస్తాను. ఆయిల్ వేడైందా? ఆయిల్ అయితే వేడైపోయింది. ఇప్పుడు రవ్వ గులాబ్ జామున్కి గులాబ్ జామున్ లాగా మనం రెడీ చేసేసుకోవడమే. ఇది పాకం మరి మనకి ఎలా రావాలి? షుగర్ కరిగిపోతే చాలు. అంతేనా? ఓకే, మరి తీగ పాకం అది అంత అవసరం లేదు మనకి. ఓకే, ఆయిల్ కూడా వేడైపోయింది, చక్కెర కూడా కరిగిపోయింది. కొంచెం ఇలాచీ పౌడర్ వేయండి. ఇలాచీ పౌడర్ వేనా? షుగర్ పాకంలో ఇలాచీ పౌడర్ వేస్తున్నా. ఇప్పుడు వేసేసేచ్చా? వేసేయండి. డీప్ ఫ్రై వేసేద్దాం. చక్కగా మనము చేసేసుకుందాం గులాబ్ జామున్ని. నూనెలో వేయించేసుకుని పాకల్లో షిఫ్ట్ చేసేస్తే రెడీ అయిపోతుంది అనమాట. స్వప్న, చక్కగా మనకి గులాబ్ జాములు వేగిపోయినాయి. ఇప్పుడు వీటికి తీపి అందించాలన్నమాట, అంటే పాకంలోకి మార్చుకోవాలి. తీపి. ఓకే, ఇందులో వేసేస్తున్నాను.
వేడి వేడిగా ఇందులో వేసుకున్నామంటే పాకం అంతా కూడా తొందరగా పీల్చేసుకుంటుంది కదా. అవును. మొత్తం అంతా కూడా అన్నిటికీ అద్దేటట్టుగా పాకాన్ని సరిపోతుంది కదా. ఇంకా తీసేసుకుందామా సర్వింగ్ బౌల్లోకి? తీసేయండి. వేడి వేడిగా రవ్వ గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. రవ్వ గులాబ్ జామున్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పాలు, పంచదార, ఇలాచి పొడి, నెయ్యి, నూనె. రవ్వ గులాబ్ జామున్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పాలు పోసి మరిగించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేసి వేడి చేసుకోవాలి. తరువాత మరుగుతున్న పాలల్లో రవ్వ వేసి కలుపుతూ దగ్గర పడేదాకా ఉడికించుకొని చల్లార్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో పంచదార, నీళ్లు, యాలకుల పొడి వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న రవ్వ ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని తర్వాత పంచదార ప్యాన్లో వేసి అన్ని వైపులా అద్దుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే రవ్వ గులాబ్ జామున్ రెడీ.